హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే ఇద్దరు పిల్లలున్న అమ్మకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకనంటారా, ఇద్దరు పిల్లలున్న అమ్మకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఎలా ఉంటుందో అని. వై? బికాస్ సెకండ్ బేబీ వచ్చాక ఫస్ట్ బేబీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని అమ్మ లోపల చాలా బాధపడుతుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్క అమ్మకైతే ఉంటుందనుకోండి. ఫస్ట్ బేబీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము సెకండ్ బేబీ రాకముందు. అదే సెకండ్ బేబీ వచ్చాక సెకండ్ బేబీ ఎక్కువగా మనకి ప్రియారిటీ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ టైంలోనే ఫస్ట్ బేబీకి చాలా అంటే చాలా లోన్లీగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈరోజు నేను నా పెద్ద బాబుతో టైం స్పెండ్ చేయాలి, వాటితోటి ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా నాలాగే మీ పెద్ద బాబుతో కానీ మీ పాపతో కానీ ఇలా ఆడుకోలేకపోతే ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళతోటి కాసేపైనా టైం స్పెండ్ చేయండి. వాళ్ళ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్ చూస్తే మనకి ఇంకా హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట. ఇల్లు ఒకటి ఆర్డర్ చేస్తాను. ఇది ఇక్కడ ఉందా? ఇది నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక దాంట్లో దాచిపెడతా, ఒక దగ్గర దాచిపెడతా. నువ్వు ఎక్కడుందో చూపెట్టాలి, సరేనా? కళ్ళు మూసుకో. పోదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా? మూసుకో, ఇట్లా మూసుకో. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓకే, చెప్పు ఎక్కడ పెట్టినా చెప్పు. అని తీయను, చూడు ఎక్కడ పెట్టినా. ఇటు సైడ్ చూడు, ఇటు సైడ్, ఇటు దిక్కు ఇక్కడ. దొరికినాకి శంఖం. శంఖం ఇందులో ఏముంది? నత్త ఉంటుంది. నీకు తెలుసా? అది పెద్ద. నీకు తెలుసా? అది పెద్దది, అది సముద్రంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటది? నీళ్ళు రావట్లేదు. మన ఫోటో తీద్దామా? ఓకే, చెప్పి ఇప్పుడు ఇదేంటి? చూపి వాళ్ళకి. ఎవరికి చూపిస్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? అందులో ఎవరున్నారు వీడియోలో? అవునా? చూపి ఇదేంటి? చూపి. పట్టుకో, నువ్వు పట్టుకొని చూపి. ఇట్లా ఇట్లా చూపి. నేను మా వాడితో ఆడుతుంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా నేను వాడితో ఇసుకలో ఆడుతూ ఉంటే నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్తో ఆడుకున్న రోజులైతే గుర్తుకొచ్చాయి. అలా ఇసుకలో ఆడుతున్నప్పుడు ఇల్లు కూడా కట్టుకునే వాళ్ళం అనమాట. చాలామంది ఆ గేమ్ ఆడుకునే ఉంటారు. అండ్ ఇంకా శంఖాలు కూడా బాగానే దొరికాయని చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎవరికి దొరికాయా అని కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో నేను నా బాబు ఇద్దరం కలిసి అలా ఇసుకలో ఆడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా చాలా హ్యాపీగా ఆడుతున్నాడు. పేరెంట్స్ అయ్యాక తెలుస్తుంది కదా పిల్లలు సంతోషంగా ఉంటే మనం ఇంకెంత సంతోషంగా ఉంటామని. సో ఈ మూమెంట్స్ అనేవి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదిగో అక్కడ పెద్ద ఇంకోటి దొరికింది. అదిగో ఇక్కడ ముందుకు రా. ఇక్కడ 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 అవి ఇక్కడ కాలు, నీ కాలు చూడు, నువ్వు కూర్చున్నా చూడు, నీ కింద దొరికిందా?
నువ్వు అంత దూరం ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఆడుకుందాం. పోయిందా? దొరికిందా? మంచిగా కూర్చో, కొంచెం వెనక్కి వెళ్ళు, కొంచెం అటు వెనక్కి వెళ్ళు, వెనక్కి రాజు కొంచెం. ఓకే, ఇట్లా బాగుందా కూర్చుంటే? ఇట్లా ఆడుకుంటే బాగుందా? ఇంకా ఏం ఆడుకుంటావు అన్నకట్లా? హ్యాపీయా? 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 చెప్పు. ఆడుకుందామా దాయ్? ఆట ఆడుకుందామా? ఓకే. ఇప్పుడు మేమిద్దరం ఆడుకునే ఆట అయితే మీ చిన్నప్పుడు మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో ఆడుకునే ఉంటారు. ఇసుకలో మనం చాలా ఆటలు ఆడుకుంటాం. అందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ గేమ్ అంటే ఇదే అనమాట. 2 కాళ్ళు ఇసుకలో కనిపించకుండా మట్టితోటి కప్పేస్తాం. కప్పేశాక నీ కాళ్ళు ఏమయ్యాయంటే, నా కాళ్ళు బావిలో పడిపోయా అని చెప్తాం. బావి ఏమి ఇచ్చిందంటే వాటర్ ఇచ్చింది. నీళ్ళు ఏం చేసామంటే చెట్టుకు పోసానంటావు. చెట్టు ఏమి ఇచ్చిందంటే పూలు ఇచ్చింది. పూలు ఏం చేసావు? దేవుడికి పెట్టా. దేవుడు ఏమి ఇచ్చాడంటే నాకు కాళ్ళు ఇచ్చాడు అని చెప్తాం. సో ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను కూడా నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాము. మీరు కూడా ఆడుకునే ఉంటారనమాట. సో మీరు కూడా మీ పిల్లలతోటి ఇలాగే ఆడుకోవడం మిస్ అయితే కనుక ప్లీజ్ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. సెకండ్ బేబీ వచ్చాక ఫస్ట్ బేబీతో ఇలాంటి ఆటలు అనేవి మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. మీ ఫస్ట్ చైల్డ్ తోటి మీరు ఇలాంటి ఆటలు మిస్ అవుతున్నట్టయితే ఏదో ఒక రోజు టైం చూసుకొని వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి ఆడుకోండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.